అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ చెప్తున్నాడు కదా, ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే కాంగ్రెస్ కి బుద్ధి వస్తుంది, మేము తప్పు చేసినామని ప్రజలు అనుకుంటున్నారు అనే ఒక అహంకారం నుంచి వాళ్ళు బయటపడతారు అనేది మాట్లాడుతున్నారు కదా. ఈ మాట బాగుంది, దీన్ని ఏకీభవిస్తా నేను. అంటే ఈ 2 సంవత్సరాల్లో మనం సరిగా లేము, ఈ 3 సంవత్సరాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుందాం అనే దానికోసం మా గెలుపు దానికి పనికి వస్తుంది అనేంత ఆ మాటను నేను అంగీకరిస్తా. కానీ ఇంతకుముందు ఏం బలుపు మాటలు మాట్లాడారండి? 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతాడా? ఎట్లవుతాడు? ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే అడ్డగోలు స్వామ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు నీ నెంబర్ ఎట్లా పెరుగుతుందో చెప్పండి. ఇప్పటికే నువ్వు నీ దగ్గర నుంచి ఒక 10 మంది వెళ్ళిపోయి ఆ పార్టీలోకి వెళ్ళారని చెప్పి మొసలు కన్నీరు కారుస్తున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ 10 మంది నువ్వు వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని మళ్ళేసుకోవాలి. వీళ్ళందరినీ చేస్తే గానీ కేసీఆర్ సీఎం గాడు. పోనీ ఏదైనా ఇంతమంది వచ్చారు కాబట్టి బై ఎలక్షన్ ఏమైనా వస్తుందా? అంటే మధ్యంతర ఎన్నికలు ఏమైనా వస్తాయా? రావు కదా. ఇంకొక 3 ఏళ్ల వరకు మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా కాంగ్రెసే ఉంటది. మరి నువ్వు అడ్డగోలు మాటలు ఎందుకు మాట్లాడా, బలుపు మాటలు ఎందుకు మాట్లాడా? 500 రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతాడని. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికే ఇష్టంగానూ లేడు, ఓపికగానూ లేడు, ఈ ప్రచారానికి కూడా రాలేదు. నిజంగా సీఎం అయ్యేంత ఇంట్రెస్టే ఉంటే గనక కాలికి బల్పం కట్టుకుని తిరగడు. ఇదివరకు పోయినసారి తిరగలా? అవును. మరి ఎందుకు రాట్లా బయటికి? ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడటం? అంటే ప్రజలకి అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా అయిపోవటం. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయని అంతే కదా బుడ్డోడికి కూడా తెలుసు. కానీ నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే నువ్వేమన్నా బీజేపీకి సపోర్ట్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి, అంటే ఇందులో కొంతమందిని లాగేసి మీరు తమిళనాడులో చేసినట్టు, మహారాష్ట్రలో చేసినట్టు, కర్ణాటకలో చేసినట్టు, అక్కడ ఇక్కడ చేసినట్టు బీజేపీ చెయ్యాలి అనుకునేదానికి నువ్వేమన్నా ఊతమిద్దాం అనుకుంటున్నావా? నువ్వేమన్నా బీజేపీ పార్టీలో మెర్జ్ అయిపోతున్నావా నీ పార్టీని? అప్పుడే కదా ఇది సాధ్యమయ్యేది. పోనా అలాంటి ప్లాన్ ఏమన్నా ఉంటే రైట్ రాయల్గా చెప్పు. ఏమీ లేకోకుండా 500 రోజుల్లో కేసీఆర్ వస్తాడు అన్నట్టు ఆయన అనేది ఏంటంటే 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి, అప్పుడు కేసీఆర్ కే ఓటేస్తారని అన్న. అవునండి. ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని రోజులండి? అవును కదా, 365 రోజులు కదా, 1000 రోజులు. అదేలేండి, లెక్క తప్పుతున్నది. లెక్క ఎందుకు తప్పుతుంది అంటే మనకు బుద్ధి తప్పితే లెక్క కూడా తప్పుద్ది. ఇప్పుడు మీకు నాకు అధికార కాంక్ష లేదు, అందుకే మనం లెక్కలు కరెక్ట్ చెప్తున్నాం. అంతే. వాళ్ళకి అధికార కాంక్ష అసలు ఊపిరి ఆడట్లేదు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు. 2 ఏళ్ల నుంచి అసలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అధికారం కోసం. అందుకే ఆ కుంగిపోయి కృషించిపోయి కేసీఆర్ అసలు బయటికే రావట్లే. నేను సీఎంని, నేను బతికున్నంత కాలం తెలంగాణకి నేనే సీఎంని అని. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అయ్యే అవకాశం లేదంటారా? సానుభూతి, భర్త చనిపోయిండు, భార్యను నిలబెట్టిరు. కాదండి, ఇప్పుడు ఇది అధికార పార్టీ అనుకోండి, అలాంటి అవకాశం ఉంటది. ఇప్పుడు సెంటిమెంట్ తోటి జనాలు ఓటేశారనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ వాడు గెలిస్తే అధికార పార్టీ వాళ్ళు కాబట్టి మనకేమన్నా పనులు చేయిస్తారు, పని చేస్తారు, వెళ్ళి సీఎం ముందు కూర్చుంటాడు, పని చేయిస్తాడనే ఒక నమ్మకం ఉంటది. ఇప్పుడు సునీత గెలిచింది అనుకోండి, సీఎం ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వాలి? పోనీ మీ పార్టీలో ఏమన్నా జోరుగా అందరికి అపాయింట్మెంట్లు ఇచ్చిన చరిత్ర ఉందా మీకు? ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు మహిళ అని కొట్టుకుంటున్నారే. మరి ఒకప్పుడు అసలు మహిళా మంత్రి అని మీ మంత్రివర్గం మంత్రి లేదు, మహిళా కమిషన్ చైర్పర్సన్ లేరు, ఏమీ లేరు. అదేమంటే ఉన్నోళ్ళంతా ఆళ్లే కానీ ఎక్సెకాలాడాడు కేసీఆర్. మరి ఇప్పుడు ఎవరో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ లో లేరండి. ఆ నమ్మకం, అది నా నమ్మకం. వై నవీన్ యాదవ్కే ఎందుకు అంటే మీరేం చెప్తారు? ఒకటండి, అతను రాజకీయాల్లో ఉన్నాడు, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, చదువుకున్నాడు. అంటే ఉన్న క్యాండిడేట్లో నేను చెప్తున్నా, అంటే చదువు ఒక క్వాలిఫికేషన్ అని నేను చెప్పను కానీ ఒక రకంగా క్వాలిఫికేషన్ ఉపయోగపడుతుంది, ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఇప్పటికే 3 ఎలక్షన్స్లో 4 ఎలక్షన్స్లో అతను ఓడిపోయి ఉన్నాడు. కంటిన్యూస్ గా అతను నాకు ఏ ఎలక్షన్స్ వచ్చిరావు అని చెప్పి ఏ నామినేటెడ్ పోస్టో తీసుకొని అతని ఇంట్లో కూర్చోవాలి, పెత్తనం చేయాలని అనుకుంటే ఈవేళ ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటే గనక ఇంకొకళ్ళకి క్యాండిడేట్
ఇస్తారు. అవును. అతనికి ఎమ్మెల్యే సీటే ఇవ్వగలేంది, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేరా అండి? అతను ప్రజలతోనే ఉండాలి అనుకున్నాడు. ఫస్ట్ పాయింట్. యంగ్ ఫెలో ఒకటి. ఇప్పుడు మనము రాజకీయాల్లోకి యూత్ రావట్లేదు, చదువుకున్న వాళ్ళు రావట్లేదు అని బాధపడుతున్నాం. ఆ రకంగా వచ్చారు. ఇవాళ హైదరాబాద్లో కావచ్చు, ప్రపంచం మొత్తం మీద, దేశం మొత్తంతో సహా ప్రపంచం మొత్తం మీద హైదరాబాద్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం గురించి? 42% రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్స్, బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కంటెస్ట్లో చూస్తే గనక నవీన్ యాదవ్కి అది ప్లస్. ఒక బీసీ గళం. ఇన్నాళ్ళు జ్ఞానేశ్వర్ కావచ్చు, కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, 94 బీసీ కులాల ఐక్యవేదిక, ఏవేవో పెట్టి చాలా విఫల ప్రయత్నాలు జరిగిన తర్వాత ఫైనల్ గా ఒక సీఎంఏ ఒప్పుకుని 42% రిజర్వేషన్ కి ముందుకు వచ్చిన సందర్భం చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకప్పుడు ఎప్పుడో నేను విపి సింగ్ గారు మండల్ కమిషన్ విషయంలో ఒక ముందడుగు పడింది ఈ దేశంలో. మళ్ళీ చరిత్ర పునరావృతం అయింది. ఇప్పుడు ఈ రోజు ఒక అగ్రకులానికి చెంది నా సీఎం అయినప్పటికీ మారుతున్న పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి ఈరోజు మనం ఒక బీసీ గళాన్ని ఎత్తకపోతే, బీసీల వైపును వాళ్ళ చెప్పుల్లో మనం కాళ్ళు పెట్టకపోతే రాజకీయ భవిష్యత్తే శూన్యం అనే పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టే ఒప్పుకున్నాడు. అది కూడా అడ్వాంటేజ్ అయింది అంటారు. అది అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే.